సినిమా కాదు తీసింది మీ జ్ఞాపకాలు. ఓకే, మీదేదైతే 19 సంవత్సరాలు గడిచిపోయినాయో అవన్నీ గుర్తు చేస్తాను. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మనసులో ఎప్పుడూ పదిలం. అంటే ఈ సినిమాకి ఏమన్నా నమ్మేసినావా? ఇల్లు అమ్మేసిన, స్థలాలు అమ్మేసిన. మా నాన్న నాకు పెళ్ళైన తర్వాత నాకు ఇచ్చింది ఏంటంటే ఇల్లు ఒకటే. ఓకే, ఇంటి పేపర్లు ఇచ్చేసినాడు, పెట్టుకోపోరా చేసుకోపోరా, నువ్వు బాగుపడితే నీకన్నా ఏం కావాలరా. అంటే నా భార్యది అమ్మది ఇద్దరి తాలిబొట్లు కూడా తీసుకుపోయి పెట్టినని చెప్పేసి. తాలిబొట్లు మా నాయన కట్టిన తాలిబొట్టు, మా నేను కట్టిన తాలిబొట్టు 2 తీసుకొచ్చి చేతిలో పెట్టినారు. కెరియర్లో ఫస్ట్ టైం ఏడ్చింది అదొకటే. స్కూటీ తోలుతా పోతున్నా, కంట్లో నీళ్ళు వస్తున్నాయి, ఆలోచించుకుంటా పోతున్నా, ఈ బతుకు అవసరమా నాకు, రేపు సినిమాలో డబ్బులు వస్తాయో తెలియదు, కొత్తలతో చేస్తున్నాము, కానీ వీళ్ళు నా మీద నాకు ఉండే ఇవి కూడా తాకట్టు పెట్టిస్తున్నారే, వాళ్ళకి ఎంత రుణం ఇచ్చుకోవాలి నేను. మళ్ళీ జన్మంటూ పుట్టే వాళ్ళకి కొడుకులా కానీ లేదా ఒక తండ్రి కానీ పుట్టాలని కోరుకుంటున్నాను. నేను టీజర్ లాంచ్ కోసము చాలా మందిని జబర్దస్తులను అడిగినాను, పెద్ద పెద్దలను అడిగినాను. మేము ఏడ సైన్ పెట్టినాము, ఆడ సైన్ పెట్టినాము, ఇంకోసారి సైన్ పెట్టినాము అన్నారు. శైలి మీదకి ఎక్కాము, మేము ఉండాం అంటున్నారు. ఈడికి వచ్చినాక మేమెవరు లేవు అనే టైప్లో ఉన్నారు. సో చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం, నా ఫ్యామిలీ. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా, తోపు ఎవర్రా, నాకు అన్నం పెట్టింది ఎవర్రా అంటే రవితేజ్ సార్. ఓకే, సో రవితేజ్ సార్ ఇన్స్పిరేషన్ కానీ నా హీరో అవుతాడని మనసులో ఎప్పుడు అనుకోలే. నేను చచ్చేంత వరకు రవితేజ్ సార్ ఉంటాను నా మనసులో. అన్నం పెట్టినాడు దేవుడు అన్న, చెప్పుకున్నాడు దేవుడు కాదు. అంటే రాయలసీమ గురించి మాట్లాడారు కాబట్టి ఆ పాంబులు అంటే ఆ ఫ్యాక్షనిజం అనేది ఉందా ఇప్పటికీ? మార్చండి నా ప్లీజ్, నా మీద అన్న. అంటే నేను చెప్తే ఇలా నా సినిమా రూపంలో చెప్పానన్న బాగా నీట్ గా. మా రాయలసీమ అంటే కత్తులు బాంబులు కాదంటే కళాకారులము. సినిమా మొదలైందే మా రాయలసీమలో, పెద్ద పెద్ద మహానుభావులు పుట్టింది మా రాయలసీమలోనే. అది ఎందుకు చెప్పలేకున్నారు మీరు? ఒకరిని చంపుతానే ఆ ఫ్యాక్షనిస్ట్ ఎందుకంటున్నారన్నా? పుట్టింది పెద్ద పెద్ద కవులు, సినిమా మొదలైంది అక్కడ మా సైడేనా, కానీ అవి ఏం చెప్పట్లే. ఓన్లీ ఒకరిని పొడిచినామనుకో అంటే ఎందుకు పొడిచినాడు కనుక్కోవడంలే. ఒక ఆనవాయితీ ఏంటంటే రాయలసీమలో ఆడబిడ్డల జోలికి వచ్చి చంపుతారన్నా. మేము వేసేది ఇక్కడ మా ఆడపడుచులు ఏమన్నా టచ్ చేసినారనుకో మాటలు లేవు, తల లేపడాలి అంతే. మా రాయలసీమ అంతేనా. అందరూ ఏమంటారంటే మేము ఫ్యాక్షన్ బాంబులు కత్తులు అంటారు. మా అంత మంచి వాళ్ళు కూడా లేరు. మేము నమ్మినారనుకో, మీరు నన్ను నమ్మినారనుకో, మీకోసం నా ప్రాణాన్ని పోగొట్టుకుంటా.